హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. మీ వినోద్ కుమార్. మనం డ్యూటీ అయితే ఆన్ చేసుకున్నాము. ర్యాపిడో నుంచి అయితే ఆర్డర్ పడిపోయింది ఆల్రెడీ. మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మునేకలాల్కి పడిందండి, మహదేవపుర దగ్గర. పేమెంట్ వచ్చేసి 723 రూపీస్ అయితే చూపించింది ర్యాపిడో నుంచి ప్రీమియర్ ఆర్డరు. సో జర్నీ వచ్చేసి 1 అవర్ తీసుకుంటుంది ఆల్మోస్ట్. సో కస్టమర్ పికప్కి అయితే వచ్చేసాను, పూర్వాంకర్కి. వెయిట్ చేస్తున్నా కస్టమర్ కోసము. ఓకేనండి, కస్టమర్ పికప్ చేసుకునేసి డ్రాప్ చేసేస్తాము. ఓకేనండి, మనకి సిఎన్జి వచ్చేసి ఫుల్ ఉంది ఆల్మోస్ట్. నైట్ వేయించి రెడీ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం ట్రిప్ చేసుకుందాము. చాలామంది అడుగుతున్నారు ఎంత కిలోమీటర్లు తిరుగుతుంది ప్లస్ ఎక్స్పెన్సెస్ ఎంత అనేసి. సో దానికోసం అనేసి ఈ వీడియోలో ఎక్స్పెన్సెస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఇన్కమ్ ఎంత అవుతుంది, ఎంత టైం పడుతుంది అంతా డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి, కస్టమర్ అయితే వచ్చేస్తున్నారు వాళ్ళే. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్కి మనకి 725 రూపీస్ అయితే కలెక్ట్ చేసాము. 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం తీసుకుంది 30 కిలోమీటర్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఆర్డర్ ఒకటి పడిందండి, 225 రూపీస్ ర్యాపిడో నుంచినే. సో కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఈ బెలందూరు కాడుబేషనల్ ఏరియా మనము ఎక్కువసేపు వెయిట్ చేసేకి ఉండదు. వెయిట్ చేసినంత మనకి ఆర్డర్స్ అనేది లాస్ అవుతుంది. మనం వెయిట్ చేసినంత వాడు ఆర్డర్స్ కూడా తక్కువ ఇస్తాడు. సో మనం పడినది తీసుకొని వెళ్ళిపోతుంటే బెస్ట్. ఓకేనండి, కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేస్తాను. కస్టమర్ పికప్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనండి, మనకైతే ఆరోవల్లి డ్రాప్ అయితే అయిపోయింది. బెల్లందూరు నుంచి ఆరోవల్లికి 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం తీసుకుంది. 888 అయితే పేమెంట్ అయింది. టోల్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో కస్టమర్ డ్రాప్ చేసేసి ఇప్పుడే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా తినేసి క్యారీ తెచ్చాను, తినేసి మనం అయితే నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్దాం. ఓకేనండి, మనమైతే ఇప్పుడు ఎవరినైతే పికప్ చేసుకొని వచ్చి డ్రాప్ చేసామో సేమ్ కస్టమర్ ఫోన్ చేసి అతనికి ఏదో ఎగ్జామ్ ఉండిందంట, అది క్యాన్సిల్ అయిపోయింది. సో తిరిగి అక్కడే డ్రాప్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేశాడు. సో దానికోసం అనేసి మనము అతన్ని పికప్ చేసుకునే అనేసి రిటర్న్ వెళ్తున్నాము. అదృష్టం అంటే అట్లా ఉంటుంది. అది ఆల్మోస్ట్ 1/2 అవర్ మనం తినేకి 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్లో ఒక్క ఆర్డర్ కూడా పర్లేదు. ఖాళీకి వెళ్దామా అనే టైంలో కస్టమర్ ఫోన్ చేసి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అతని దురదృష్టం మనకి ఒక అదృష్టమైంది. అతనికి ఎగ్జామ్ తక్కువ అవడంతో మనకి ఆర్డర్ అనేది చిక్కింది. సో ఎత్తుకొని పోయి మళ్ళీ అదే ప్లేస్లో లొకేషన్లో డ్రాప్ చేస్తాం. ఇప్పుడు మనకి ఊబర్ ఛార్జెస్ ఉండవు, కమిషన్ అనేది ఉండదు, డైరెక్ట్ అనేది తీసుకొని పోవచ్చు. కమిషన్ లేకుండా అమౌంట్ అంతా మనకి మిగులుతుంది 1175లో మనకి టోల్ వచ్చేసి 125 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అంతే, మిగిలిన అమౌంట్ అంతా మనకే ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు వెళ్ళి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాము. అక్కడ కూర్చున్నా చూడండి, అతనే మన కస్టమర్. వెయిట్ చేస్తున్నాడు, ఏం చేసేయలేదు. ఓకేనండి, ఇంటర్సిటీ డ్రాప్ అయితే ఇప్పుడే అయిపోయింది. 1175 సేమ్ ఫస్ట్ ఆర్డర్కి ఎంత తీసుకున్నామో మళ్ళీ రిటర్న్ కూడా అదే అమౌంట్ తీసుకున్నాము. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఊటీ కస్టమర్ తేనె అడిగాడండి. సో అతనికి వచ్చేసి తేనె సబ్మిట్ చేసేకపోతున్నాను. ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ అతనికి సబ్మిట్ చేసి నెక్స్ట్ ఆర్డర్స్ అనేది స్టార్ట్ చేద్దాము.
ಒಂದೂವರೆ ವರ್ಷನಾ? ಎರಡಕ್ಕೆನಾ? ओ हिप्पो बैठा है क्या वो पानी में? ये एलिफेंट ही है। I think he's sad. He's thinking. क्यूट पैर बांध रखे। ये वैसे क्यों बांध रखे? वाला है ना वनवा दे ये बताओ तो ये तो जाता नहीं देने दे क्या देने इधर देखो मैडम, एक आता है इधर, इधर आओ, एक आता है मैडम। ये मम्मी आप करेगा तुम थोड़ा वीडियो तो आंटी थोड़ा पीछे को बैगर उधर है। हां उधर ये टाइगर आ रहा है। कहाँ से आ गया? तो आप पूरे तो लाइन है। Okay. आपके पास ये भी ये असली शेर तो बड़े बड़े बाल है इसके। जंगल का राजा बोलते क्या? और ये कौन है? रानी। कई बार देखा शेर, ये ठीक है रानी है। ओ माय गॉड, देखो ये दहाड़ रही है वो बात। ये देख देखना आगे ये ना वीडियो में शेर पिया का कैसा तो बड़ा है यहाँ पे। चलो ना यूं ना अटैक किया पड़े ना। हाँ हाँ यही है। ये रोज पीछे हम। बाय बाय। आ रहे ना मजे। sound.
पूरा जगह पूरा देखी गई तो पूरा अच्छा जगह इन्हें को देखने को गया అంత చెప్పుకోదగ్గట బటర్ఫ్లైస్ ఏం లేవు. ఏదో చూడాలన్నట్లు వచ్చినాము. ఇక్కడ బటర్ఫ్లైస్ కంటే ఫ్లవర్ షోను, ఫిషెస్ కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నాయి. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. ముందు చాలా బాగుండేవి, ప్రెసెంట్ అయితే అన్ సీజన్ ఏమో తెలియదు కానీ బటర్ఫ్లైస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, గ్రీన్నెస్ బాగుంది, ఫోటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఓకేనండి, మనమైతే ఇప్పుడు డ్యూటీ అనేది ఎండ్ చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వచ్చేసి మనం ఊటీ కస్టమర్కి వచ్చేసి తేనె ఇద్దామనేసి వెళ్ళాను. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ ఏమున్నాయి చూడడానికి అంటే, నేను బన్నారఘట్ట జూ ఉంది బాగుంటుంది అని చెప్పాను. సో వాళ్ళు వెళ్దామన్నారు. మేమైతే బన్నారఘట్ట జూకి అయితే వెళ్ళాము, అప్ అండ్ డౌన్. అక్కడికి వెళ్ళాక వాళ్ళు స్పెషల్ జీప్ అయితే తీసుకున్నారు, సఫారీ జీప్. సో సఫారీ జీప్లో 6 మెంబర్స్కి అలౌ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి 3 మెంబర్స్ వచ్చారు. సో నన్ను కూడా ఇన్వైట్ చేశారు, వెళ్దాం పదండి అనేసి. సో ఎలాగ వెయిట్ చేయాలి కదా అనేసి వాళ్ళతో పాటు జూకి అయితే వెళ్ళాను. మంచి ఎక్స్పీరియన్స్ అండి. జూలో అయితే చాలా, మీరు వీడియో కూడా చూసారు కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అన్ని నియర్ బై వచ్చేసి పేమెంట్ వచ్చేసి నేనైతే అడగలేదు ఎంత అనేసి. సో లాస్ట్ టైం అంతా బాగా ఇచ్చారు టిప్స్, సో అడగలేదు. వాళ్ళు డైరెక్ట్ 1200 అయితే పేమెంట్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టాను. సో టోటలీ మనం ఈరోజు వచ్చేసి ఎంత ఎర్నింగ్ చేసామంటే, మార్నింగ్ యలహంక నుంచి మహాదేవ్పురకు వచ్చేసి 723 రూపీస్, 700 అనుకోండి. మళ్ళీ లోకల్లో వచ్చేసి 2 ఆర్డర్స్ చేసాము, చిన్న ఆర్డర్స్. ఒకటి వచ్చేసి 249 అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో బికాజ్ ఆమె ఏదో లగేజ్ మర్చిపోయిందంట, మళ్ళీ తిరిగి రిటర్న్ రావడానికి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో 350. మళ్ళీ లోకల్లో ఇంకోటి 99 రూపీస్ అవుట్ చేశాను. సో అదొక 100, 450, మనకి 1150 అయింది. మళ్ళీ మనము ఇంటర్సిటీ వెళ్ళాము, అది వచ్చేసి 900 రూపీస్. సో అక్కడికి మనకి 2000 అయితే అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చాము, అదొక 1000 రూపీస్.
అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. అతను పేమెంట్ 2 టైమ్స్ చేశాడు చూడండి. అది వచ్చేసి 1000 రూపీస్ 3000 అయింది. మళ్ళీ ఇప్పుడు బన్నారగడ్డ ట్రిప్ వచ్చేసి 1200, అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. టోటల్ మనకి వచ్చేసి 4200 మన ఎర్నింగ్స్ అండి. ఇది కూడా మనము 12 అవర్స్ కిందనే తీసుకుందాము. ఈరోజు 12 అవర్స్ డ్యూటీ చేసాము. 12 అవర్స్ కానీ 4200 మన ఎర్నింగ్స్ అని. రేపు నుంచి అయితే మంత్లీ టార్గెట్ అయితే పెట్టుకున్నాము. సో ఈ మంత్ వచ్చేసి మనకి 90,000 అయితే మన ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. కావాల్సింది చాలా సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని అడిగారు మంత్కి ఎంత ఎర్నింగ్ చేస్తారు, ఎంత మిగులుబాటు అవుతుంది అనేసి. సో ఈ మంత్ వచ్చేసి మనం అబ్జర్వేషన్లో పెట్టుకుందాము. డైలీ వీడియో అయితే పెడతాను. అది షార్ట్ వీడియో అయినా కావచ్చు, లాంగ్ వీడియో అయినా కావచ్చు. ఒకటి షార్ట్ వీడియో, ఒకటి లాంగ్ వీడియో అలా చేస్తాము. డైలీ అయితే అప్డేట్ ఇస్తాను. సో ఈ మంత్ మనకి 90,000 కమిట్మెంట్ ఉంది. ఈ 90,000 మన కమిట్మెంట్ని తీర్చగలమా లేదా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము. మీరు కూడా కామెంట్ చేయండి. మనము 90,000 చేయగలమా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్డర్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో మనం 90,000 చేయగలమా అనేది మీరు కామెంట్ చేయండి, చేయగలనా లేదా అనేసి. అండి ఇంతటితో డ్యూటీ అయితే ముగిస్తున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.